జన్మాష్టమి రోజున ఈ వస్తువులు కొంటే డబ్బు, అదృష్టం కలిసొస్తాయండి. ఆగస్టు 26న బాలగోపాల జన్మదినమైనటువంటి కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కన్నయ్య సంతోషిస్తాడు. సంతోషం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను తెస్తాడు. జన్మాష్టమి వంటి ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఏం కొనడం శుభమో తెలుసుకుందాం. జన్మాష్టమి రోజున అష్టధాతుతో చేసినటువంటి శ్రీకృష్ణ విగ్రహాన్ని కొని తెచ్చుకోవాలి. అందులో కన్నయ్య ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని చెప్పి నమ్ముతారండి. ఈ విగ్రహం ఇంట్లో ఉంటే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి అని చెబుతారు. జన్మాష్టమి నాడు ఆవు, దూడ మూర్తిని కొనుగోలు చేయవచ్చండి. కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం. ఎల్లప్పుడూ వాటి సేవలో నిమగ్నుడవుతాడు కన్నయ్య. ఇంట్లో ఆవు, దూడ విగ్రహం ఉంచడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి ఆనందం కూడా కలుగుతుందండి. జన్మాష్టమి నాడు వైజయంతి మాల తెచ్చి కృష్ణునికి సమర్పించండి. అందులో లక్ష్మీదేవి నివసిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేటువంటి వారు వైజయంతి మాలను ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదం అని నమ్ముతారండి. జన్మాష్టమి నాడు వేణువు, నెమలి ఈకలను ఇంటికి తీసుకురావాలి. ఇంట్లో నెమలి ఈక ఉంటే కాలసర్ప దోష భయం ఉండదు. అక్కడ వేణువు ఉంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. శ్రీహరికి దక్షిణముఖ శంఖం ఎంతో ప్రీతికరమైంది. శ్రీకృష్ణుడు కూడా విష్ణు స్వరూపమే. జన్మాష్టమి నాడు దక్షిణాముఖ శంఖం కొని దానిపైన నీరు, పాలు పోసి కృష్ణుడికి అభిషేకం చేయండి. ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తీసుకువస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి తేదీ ఆగస్టు 26, 2024 రోజున సోమవారం అష్టమి తిథి రోజున ప్రారంభమయ్యిందండి. ఇది మనకి ఉదయం 3:39 ఉండి 3 గంటల ముగింపు వచ్చేసి ఆగస్టు 27 మధ్యాహ్నం 2:19 వరకు ఉందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.